తెలుగు యూనివర్సిటీ నాంపల్లి క్యాంపస్‌ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. క్యాంపస్ ప్రాంగణంలో ఈ మేరకు ఆందోళన చేపట్టారు. సేవ్ తెలుగు యూనివర్సిటీ అంటూ నినదించారు. ఆద్య కళా సమితి సభ్యులు జయదీప్ తిరుమలరావుకు కట్టబెట్టే ప్రయత్నం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ స్కాలర్ జనార్దన్ మాట్లాడారు. పీహెచ్‌డీ స్కాలర్లు గోపాల్, మోహన్, హ్యూమన్ రైట్స్ స్టేట్ కమిటీ మెంబర్ రాంబాబు, సురేష్, వినోద్ కుమార్, హ్యూమన్ రైట్స్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జర్నలిజం, జ్యోతిషం విద్యార్థులు ఆదిత్య, కోటిబాబు, నరేష్, సిహెచ్ హరీష్, కళ్యాణ్, అంజిబాబు, ప్రశాంత్, నదియా, డాక్టర్ బివి సత్యనారాయణ, జ్యోతిష్యం డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు యూనివర్సిటీ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ. ఒక విద్యార్థికి రెగ్యులర్గా ఏదైతే ఒక గణితము, సైన్సు, సోషలు, సామాజిక శాస్త్రాలు చెప్పేటప్పుడు విద్యార్థి విసికి వేసారిపోతాడో, అలాంటి విసికి వేసారిపోయినప్పుడు సైకలాజికల్గా మానసికంగా ఇబ్బందులు పడ్డప్పుడు మానసిక ఉల్లాసం కొరకు తనలో ఉన్నటువంటి వివిధ కళారూపాలను బయటికి తీసుకురావడం కోసము వాళ్ళకు టీచ్ చేయడానికి, సమాజంలో ఉన్న లలిత కళలను బతికించడం కోసం పెట్టినటువంటి ఒక యూనివర్సిటీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి పట్టాలు పొందినటువంటి కళాకారులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు సినీ రంగంలో కూడా ఈ యూనివర్సిటీ నుంచి పోయినటువంటి వాళ్ళు డబ్బింగ్ చెప్పేంత వరకు కూడా వాళ్ళ స్టూడియోలలో సినిమాలను పోస్ట్పోన్ చేసుకున్నటువంటి చరిత్ర ఉంది. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారే తన సినిమాలను డబ్బింగ్ చెప్పడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి డబ్బింగ్ ఆర్సీఎం రాజన్న గురించి వెయిట్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఈ యూనివర్సిటీ చాలా మందిని కనింది. ఆ కన్న పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ యూనివర్సిటీకి ఈరోజు నిధులు ఇవ్వకుండా, ఈ యూనివర్సిటీకి బ్యాక్గ్రౌండ్స్ ఇవ్వకుండా, యూనివర్సిటీ బిల్డింగ్ మరామతులకు డబ్బులు ఇవ్వకుండా, స్కాలర్షిప్స్ ఇవ్వకుండా ఇవాళ యూనివర్సిటీలోకి పిల్లలు రాకుండా చేసి యూనివర్సిటీలో పిల్లలు లేరు, యూనివర్సిటీ ఆస్తులు వేరే వాళ్ళకి కట్టబెడతామంటున్నారు. ఇలా తెలుగు యూనివర్సిటీ కాదు, ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఏ స్టేట్ యూనివర్సిటీకి అయినా వెళ్ళండి, ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు లేరు. ఎందుకు లేరంటే శాంక్షన్ పోస్టు 1500 ఉంటే ఇవాళ నువ్వు ఇచ్చిన పోస్టులు ఎన్ని ఉన్నాయి? అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు వేసినటువంటి విద్యాశాఖ కమిషన్ ఆకునూరు మురళి గారు ఇచ్చిన రిపోర్ట్లోనే చూసుకోండి ఏ యూనివర్సిటీలలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేటటువంటిది. ఆ విధంగా ఖాళీలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు రావట్లే. దానిని సాకుగా చెప్పకరి. ఇంకొకటి, ఈరోజు యూనివర్సిటీలో ఒక ఆయనకు కట్టబెట్టడానికి ముందుకు వచ్చారు జయదేవ్ తిరుమలరావు గారని. అయ్యా తిరుమలరావు గారు, మీరు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ పోయిరు, వేరే యూనివర్సిటీకి పోయిరు, అక్కడి నుంచి మిమ్మల్ని పక్కకు పంపించేసిర్రు. ఎందుకు పంపించారంటే మీరు అందులోకి దూరి వేరే కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో మీ యొక్క తత్వాన్ని పసిగట్టి పోయిర్రు, ఎల్లగొట్టిర్రు. మీ కాడ ఉన్నటువంటి వస్తువులు ఆగమైపోతున్నాయి, మీరు సేకరించినటువంటి జానపద వస్తు సంపద ఆగమైపోతుందని తెలుగు యూనివర్సిటీ నిన్ను ఆశ్రమం ఇచ్చింది. ఎందుకంటే మీరు గతంలో ఇక్కడ చేసి సెంట్రల్ యూనివర్సిటీ పోయారు కాబట్టి మీరు దీన్ని ఆసరగా చేసుకొని యూనివర్సిటీ బిల్డింగ్ మొత్తాన్ని నాకున్న రాజకీయ పలుకుబడితో తెచ్చుకుంటా, దీని తర్వాత దీని మరామతుల కొరకు 5 కోట్లు 10 కోట్లు తెచ్చుకుంటా, అల్లై సగం జోబులు వేసుకుంటా అంటే కుదరదు. మీకున్నటువంటి విలువ మీకున్నది, మీరు మంచి స్కాలరు, మంచి కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా జానపద కళారూపాలను, వాళ్ళ కళారూపాలలో ఉపయోగిస్తున్నటువంటి వస్తు సంపదను, జానపద వస్తు సంపదను సేకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఆ విలువ ఉన్నది, ఆ విలువను అక్కడి వరకే కాపాడుకుంటే మీకు గొప్పతనం ఉంటుంది. కానీ ఈ వయసులో ఆ వస్తు సంపదను అడ్డం పెట్టుకొని నేను వేరే రకంగా ఆర్థికంగా ఎదుగుతానికి చేస్తుంటే కుదరదు. అయ్యా మీరు చేసిరు కదా, ఆ వస్తు సంబంధాన్ని ట్రైబల్ మ్యూజియానికి ఇవ్వండి, లేకుంటే నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వండి, లేదంటే ఒక ఏదైనా ఇన్స్టిట్యూషన్కి ఇస్తే వాళ్ళే పెట్టుకుంటారు కదా. నువ్వే దానికి కస్టోడియన్ ఉండాలేంది, నువ్వే దాన్ని కాపాడాలనే ఉంది. అయ్యా నువ్వు కన్న బిడ్డకు పెళ్లి చేస్తే బిడ్డ నియమటే ఉంటుందా? ఎప్పుడు అత్తగారింటికి పోదా? నువ్వు ఉన్న రోజులు దాన్ని సంరక్షించినావు వస్తు సంపదను, ఏదైనా యూనివర్సిటీకి వాళ్ళు చేసుకుంటారు. దానికి నాకే ఉండాలి, ఈ యూనివర్సిటీల నుండి ఆస్తులు రావాలి, బిల్డింగులు రావాలి, ఏంది ఒకడు రాపించుకుంటారు కదా ఆర్టీసీ భూముల్ని, అది ఇట్ని రూపాయకు, ₹10, ₹2 లీజు, అట్లా లీజు అగ్రిమెంట్ చేసుకొని దీన్ని ఏమన్నా కమర్షియల్ ఎంటిటీ చేద్దాం అనుకుంటున్నావా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వేగా మీరు కనుక ఇలాంటి వాళ్ళకి ఇచ్చి చేస్తుంటే ఊపుకునేది లేదు. ఇది ఒక్క యూనివర్సిటీ కాదు, తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీలో నుంచైనా, ఏ ప్రభుత్వ సంస్థ నుంచైనా ఇంచు జాగాను ప్రభుత్వం వేరే వాళ్ళకి అప్పచెప్తామంటే ఊకునేదని చెప్తున్నాం.
ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎవడొస్తాడు ఎవరి జాగీర్ కాదు ఇది, ఇది విద్యార్థుల జాగీరు. మీరు ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే భూములు అమ్ముకోదలుచుకుంటే అమ్ముకోరి. ఆల్రెడీ RRR వచ్చింది, అక్కడ ఏదో 4th ఎస్టేట్ సిటీ అనేది వచ్చింది, ఇంకేదో వచ్చింది, అక్కడ చేసుకోరు. కానీ మా దగ్గర వ్యాపారాలు చేస్తే ఊపుకునేది అనేది జయదేవ్ తిరుమలరావు గారు మీకు మంచిగా చెప్తున్నాం. ఇంతకు మించి కనుక నువ్వు ఎక్కువ వచ్చినావు అనుకో నీకు ఇచ్చే మర్యాద ఉండదు. రాజకీయ నాయకుల దగ్గర ఏ విధంగా మాట్లాడతామో నీకు కూడా విలువ లేకుండా అదే మాట్లాడాల్సి వస్తుంది. విలువ తగ్గించుకోకు, ఉన్న విలువను కాపాడుకోమని చెప్తున్నాం. మీరు మీ వ్యక్తిగత హోదాకు మీ గౌరవానికి భంగం కలగకుండా ఉండడం కొరకు మీకున్న వస్తువులను మీరు తీసుకొని పోండి. లేని పక్షంలో మేము దీన్ని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తాం. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. అది మాత్రం ఖచ్చితంగా జరిగేటటువంటి కార్యక్రమం. 2-3 రోజులలో మీరు తీసుకొని పోండి. మేము చదువుకున్నటువంటి వాళ్ళం, వస్తు సంపద విలువ తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి దాన్ని బయటపడేయం. ఇంకా ఏం చేయం, తీసుకుపోయి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మ్యూజియం ఏదైతే ఉందో అందులో పెడతాం. అప్పటి వరకు మీరు గౌరవంతో తీసుకుపోయారు, లేకపోతే మీ ఇచ్చతే పోతుంది. ఇంకా ఇది కాకుండా వేరే వాళ్ళకి అప్పగిస్తామనో ఇంకొకళ్ళని తీసుకొస్తామని చూస్తే మాత్రం తెలుగు యూనివర్సిటీ కాడ ఇక్కడ ఎప్పుడు 360 రోజులు టెంట్ వేసి ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరుగుద్ది. ఖచ్చితంగా దీక్షలు చేయడం జరుగుద్ది. తెలుగు యూనివర్సిటీ కళారూపాలకు నిలయము. ప్రతిరోజు ఒక కళారూపంతో ధర్నాలు రాస్తారోకులు చేసి మేము చేసేటటువంటి దాంతో ప్రజలకు చైతన్యం చేస్తాం. గుర్తుపెట్టుకో, తెలంగాణ ఉద్యమంలో తెలుగు యూనివర్సిటీ పాత్ర ఏందో గుర్తుపెట్టుకో. కమాన్ దగ్గర యూనివర్సిటీ NCC గేట్ దగ్గర శవాలను ఆడ కట్టింది తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. ఆ పక్కనున్న ఆంధ్ర మహిళా సభకు తెలంగాణ అని రాసింది తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. తెలంగాణ అనే రోజు ఏపీ ఉంటే TG అని రాసింది తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. బోనాలు ఎత్తుకొని పోయింది ఆ రోజు పిడమర్తి రవి గారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 5కు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆంధ్రాలో సంక్రాంతి పండగకు పోయిన అటే పోవాలని చెప్పినటువంటి సభకు తెలుగు యూనివర్సిటీని బోనాలు శివశక్తులతో బేరీలతో పోయినటువంటి వాళ్ళు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. ఈ విధంగా ఎన్నో కళారూపాలతోటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు. ఇది ముదిరి ఉసరవెల్లి అవుతుంది. అంతవరకు మీరు తెచ్చుకోకూడదు. ప్రతి యూనివర్సిటీ భూమిని కాపాడుకునే బాధ్యత తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు తీసుకుంటారు అనేది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అంత కాకముందే మీరు ఆలోచించుకొని నిర్ణయాలు వెనుకరించుకోవాలి. కాపాడాలి నాంపల్లి ప్రాంగణాన్ని, కాపాడాలి నాంపల్లి ప్రాంగణాన్ని. ఖబర్దార్ ఖబర్దార్.